హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు నేను వచ్చేసాను వి సోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే చిన్నప్పటి నుండి చాలామంది ఎంబీబీఎస్ గురించి కలలు కంటూ ఉంటారు. డాక్టర్ అయ్యి స్టెటస్కోప్ మెడలో వేసుకోవాలి అని. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్నో కలలు కని ఎన్నో ఇయర్స్ కష్టపడి డబ్బులు దాచిపెడుతూ వాళ్ళని చక్కగా చదివిస్తూ ఉంటారు. మరి ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ ఎక్కడ చదవాలి, ఎక్కడ చదివితే మన కళ సాకారం అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నా ఎదురుగా ఉన్నారు నాగేంద్రరావు గారు. ఆయనతో మాట్లాడాల్సిందే. ఎందుకంటే వి సోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్యంగా 18 సంవత్సరాల నుండి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవాలి అనుకునే వారిని గైడ్ చేస్తూ వారు డాక్టర్గా తిరిగి వచ్చేందుకు సహకరిస్తుంది. అది మాత్రమే కాదు, ఎక్స్క్లూజివ్గా వేరే కంట్రీస్లో స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు అని సొంత హాస్టల్స్తో పాటుగా ఎక్స్క్లూజివ్ ఇండియన్ ఫుడ్ని అందిస్తూ వాళ్ళ చదువుకి ఎటువంటి ఆటంకం రాకుండా చక్కగా సహకరిస్తుంది. మరి నాగేంద్రరావు గారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎంబీబీఎస్ మనకి బీటెక్ కంటే కూడా ఈ మధ్య కాలంలో ఎంబీబీఎస్కి చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. బికాస్ హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. డాక్టర్స్ ఎగ్జాక్ట్లీ ఎంతమంది డాక్టర్స్ ఉన్నా కూడా ఇంకా డాక్టర్స్ అవసరం పెరుగుతూనే ఉంది. అయితే ముఖ్యంగా ముందుగా అడగాలనుకుంటున్న ప్రశ్న, ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఇండియాలో కూడా చదువుకోవచ్చు, కానీ చాలామంది ఈ మధ్యకాలంలో అబ్రాడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో దానికి గల కారణాలు ఏంటో చెప్తారా? నమస్తే అండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఇండియాలో ఎంబీబీఎస్ కంటేను మెయిన్ ప్రిఫరెన్స్ దే ఆర్ గివింగ్ ఫర్ మెడిసిన్ అబ్రాడ్. అవును, అబ్రాడ్కి వెళ్ళి ఎందుకు చదువుకుంటున్నారంటే మన వాళ్ళందరూ ఫస్ట్ థింగ్ ఏంటంటే లిమిటెడ్ సీట్స్ కెపాసిటీ. మన ఇండియాలో వచ్చేసి చాలా లిమిటెడ్ సీట్స్ ఉండడం వలన అండ్ వాళ్ళ డ్రీమ్ కోర్స్ మెడిసిన్ అవ్వడం వల్ల, ఎందుకంటే బైపీఎస్సీ చదువుకునే ప్రతి స్టూడెంట్ మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ యొక్క డ్రీమ్ కోర్స్ వచ్చేసి మెడిసిన్. ఎంబీబీఎస్ వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇండియాలో సీటింగ్ కెపాసిటీ లిమిటెడ్ ఉన్నందువల్ల వాళ్ళు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకొని వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ వన్ టాపిక్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన ఇండియాలో ప్రైస్ డిఫరెన్స్, ప్యాకేజ్ డిఫరెన్స్. ఇప్పుడు మన ఒక దగ్గర బి కేటగిరీ, సి కేటగిరీలో మనం చూసుకున్న ఇండియాలో కౌన్సిలింగ్ అంటే నీట్లో 350 అబోవ్ మార్క్స్ వచ్చినా కూడా దే కెన్ గో ఫర్ బి కేటగిరీ. బట్ ద థింగ్ ఈస్ బి కేటగిరీ ఫీజు కూడా 13.5 lakhs 12,50,000 అలా ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేసుకుంటా. అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ దే కాంట్ అఫోర్డ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్. సో వాళ్ళు ఏంటంటే కొంచెం సేఫ్ బడ్జెట్లో లైక్ 25 lakhs 30 lakhsలో మొత్తం విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కంప్లీట్ చేసుకునే విధంగా ఏమైనా కంట్రీస్, మంచి కంట్రీస్, సేఫ్ కంట్రీస్, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్లో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ మెడిసిన్ పీజీకి వెళ్ళడానికి ఈ విధంగా అన్ని ఆపర్చునిటీస్ చూసుకొని ఒక డెసిషన్కి అబ్రాడ్ ఎంబీబీఎస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ థర్డ్ పాయింట్ మెయిన్ టాపిక్ ఏంటంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఇంతకు ముందు ఏం జరిగేదంటే ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్స్కి ఇండియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే డైరెక్ట్గా లైసెన్స్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. లైసెన్స్ ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చేవాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్, ఎన్ఎంసీ. ఇప్పుడు నుంచి ఏం జరుగుతుందంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనే ఒక ఎగ్జామ్ తీసుకొని రావడం జరిగింది. అంటే మనం ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్ అయినా, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్ అయినా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ మెడిసిన్ దే హ్యావ్ టు గో త్రూ నెక్స్ట్ ఎగ్జామినేషన్. ఇద్దరికి కామన్ ఎగ్జామ్ తీసుకొని రావడం జరిగింది. ఇంతకు ముందు లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇండియాకి ప్రిఫరెన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ ఇప్పుడు బి కేటగిరీ, సి కేటగిరీ పేమెంట్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడాను మళ్ళీ నెక్స్ట్ అనే ఎగ్జామ్ బయట వాళ్ళకైనా మనకైనా ఒకటే ఎగ్జామ్ అయ్యేసరికి ఇండియా కంటేనూ వీ కెన్ ఆప్ట్ ఫర్ అబ్రాడ్ ఎంబీబీఎస్, దట్ టు ఇన్ టాప్ కంట్రీస్, మంచి కంట్రీస్, సేఫ్ కంట్రీస్, వెరీ డెవలప్డ్ కంట్రీస్లో చూసుకుంటే క్లినికల్ ఎక్స్పోజర్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్లో కానివ్వండి, ప్రాక్టికల్ నాలెడ్జ్లో కానివ్వండి, అదర్ కంట్రీస్ యొక్క నాలెడ్జ్ అంటే అక్కడ ఆ కంట్రీస్లో వాట్ యు కాల్ లైక్ ఆ కంట్రీస్లో క్లినికల్స్ ఎలా జరుగుతున్నాయి, పేషెంట్ ఇంటరాక్షన్ ఎలా ఉంది, హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మెడికల్ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి మన ఇండియాతో పోల్చుకుంటే, ఆ విధంగా కూడా వాళ్ళకి ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది అందుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఇండియా కంటేను మెయిన్ ప్రిఫరెన్స్ దే ఆర్ గివింగ్ ఫర్ అబ్రాడ్ ఎంబీబీఎస్. రైట్. అయితే ఇక్కడ ముందుగా ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి విధి విధానాలని కొన్ని ఉంటాయి కదండి. సో అసలు ఎవరు అర్హత సాధించవచ్చు, ఎవరికి ఆ ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రికగ్నైజేషన్స్, అక్రిడిటేషన్స్, మనం బయట కంట్రీకి వెళ్ళినప్పుడు గుర్తింపులు కూడా ఎలా చూసుకోవాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తే, ఇప్పుడు
చదువుకున్న స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఫస్ట్గా 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మన ఇండియాలో డిగ్రీ వ్యాలిడా కాదా. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ఎంబీబీఎస్ మన ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వడానికైనా పీజీ చదువుకోవడానికైనా ఇండియాలో ఈ డిగ్రీ వ్యాలిడా కాదా అని చెప్పి చూసుకోవాలి. రెండో థింగ్ వచ్చేసి అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని బయట కంట్రీస్లో పీజీ చేసుకొని సెటిల్ అవ్వడానికి ఆప్షన్స్ ఉన్నాయా లేవా, లేదంటే మనం చదువుకున్న కంట్రీలోనే సెటిల్ అవ్వడానికి ఆప్షన్స్ ఉన్నాయా లేవా, ఈ 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ చూసుకోవాల్సి ఉంటుంది. వెన్ కమింగ్ టు ఇండియాకి వచ్చి మనం ఎంబీబీఎస్ అక్కడ ఎంబీబీఎస్ చదువుకొని ఇండియాకి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి కంపల్సరీ దే హ్యావ్ టు ఫాలో ద న్యూ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మన ఇండియా యొక్క రెగ్యులేటరీ బాడీ వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్. ఇంతకు ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉండేది, దాన్ని ఇప్పుడు పేరు మారుస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ లాగా కొత్త రెగ్యులేషన్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ ఎన్ఎంసీ ఏం చెప్తుందంటే ప్రపంచంలో మీరు ఎక్కడైనా చదువుకోండి వరల్డ్లో, కానీ చదువుకునే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుకునే పద్ధతి మాత్రం అకార్డింగ్ టు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చదువుకుంటేనే ఆ డిగ్రీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ మెడిసిన్ ఇండియాలో మేము చెల్లుబాటు చేస్తాం. అందులో మెయిన్ కండిషన్స్ ఏంటంటే మన ఎన్ఎంసీ గెజిట్ వచ్చేసి ఇండియన్ గెజిట్ 18th నవంబర్ 2021లో కొత్త గెజిట్ రావడం జరిగింది. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవాలనుకునే స్టూడెంట్స్కి 18 నవంబర్ 2021లో కొత్త గెజిట్ రావడం జరిగింది. ఆ గెజిట్ యొక్క మెయిన్ ఉద్దేశాలు మెయిన్ ప్రాస్పెక్టస్ ఏంటంటే ఫస్ట్ థింగ్, స్టూడెంట్ హ్యావ్ టు అండర్గోన్ ఏ కోర్స్ లీడింగ్ టు ఫారెన్ మెడికల్ డిగ్రీ విత్ ద మినిమం డ్యూరేషన్ ఆఫ్ 54 months. 54 నెలలు ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ ఉండాలి. దానితో పాటు ఇంటర్న్షిప్ మస్ట్ అండ్ షుడ్ దే హ్యావ్ టు డూ ఫర్ 12 months. 12 నెలలు ఇంటర్న్షిప్, 54 months కోర్స్ డ్యూరేషన్, నథింగ్ బట్ 66 నెలలు. 66 months అంటే 5.5 years. ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ విత్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ 66 months ఉన్నట్టు 5.5 years ఎబో ఎంబీబీఎస్ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లోనే చదువుకోవాలి. కొన్ని కంట్రీస్ వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్లో బైలింగ్వల్ లాంగ్వేజెస్లో క్లాసెస్ చెప్తున్నారు. దట్ డిగ్రీ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఒక షెడ్యూల్ 1 అని చెప్పేసి మన ఇండియాలో చదువు చెప్పే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మన ఇండియాలో సిలబస్ ఏదైతే ఇండియన్ సిలబస్ ఉందో, లైక్ జనరల్ మెడిసిన్ కానివ్వండి, కమ్యూనిటీ మెడిసిన్ కానివ్వండి, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, అనెస్థీషియా, ఒబెస్ట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆర్నిథాలజీ, ఆప్థమాలజీలా మన ఇండియాలో ఉన్న సబ్జెక్ట్స్ కూడా వీళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదువుకునేటప్పుడు ఆ సిలబస్లో మన ఇండియన్ సబ్జెక్ట్స్ కూడా ఉండాలి. అంటే యాక్చువల్గా ప్రపంచం అంతా ఫాలో అయ్యేది యూకే ప్యాటర్నే, బ్రిటిష్ అడాప్టెడ్ సిలబస్ మనది కూడా. అలోపతి మెడిసిన్ మనది కూడా బ్రిటిష్ అడాప్టెడ్ సిలబసే, ఏ కంట్రీ అయినా ఫాలో అయ్యేది అదే. దానికంటే ఏ సిలబస్లో ఏ సబ్జెక్ట్ తగ్గకుండా మన ఇండియన్ సిలబస్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చదువుకుని ఉండాలి. దీస్ ఆర్ ద మెయిన్ 3 ప్రాస్పెక్టివ్స్ ఖచ్చితంగా ఒక స్టూడెంట్ అబ్రాడ్ ఎంబీబీఎస్ చదువుకునే ముందు చూసుకోవాలి. ఎందుకంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి పేరెంట్ ఆలోచన ఇండియాకి పిలిపించుకొని ఇక్కడ డాక్టర్ చేసుకుందాం, ఇక్కడ హాస్పిటల్ పెట్టుకోవడానికో లేకుంటే వాళ్ళు మంచి డాక్టర్ అవ్వడానికో ఇండియాలో చూసుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ చూస్తారు. కాబట్టి మన ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, అబ్రాడ్లో పీజీ చేసుకోవాలన్నా అబ్రాడ్లో అంటే ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా కూడాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్ చూసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా వెరిఫై చేసుకోవచ్చు అంటే WDOMS వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అని చెప్పి ఉంటుంది. అది మనం ఆన్లైన్లో మొత్తం పూర్తిగా వెరిఫై చేసుకోవచ్చు. WDOMSలో లిస్టెడ్ యూనివర్సిటీలో చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు ఇప్పుడు మనము వెళ్తున్న కంట్రీలో వాళ్ళ యొక్క రెగ్యులేటరీ బాడీ, ఇప్పుడు ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళకు ఎన్ఎంసీ ఏ విధంగా అయితే రెగ్యులేటరీ బాడీ ఉంటుందో వాళ్ళ కంట్రీలో కూడాను రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. ఆ ఎంబీబీఎస్ని గైడ్ చేసే రెగ్యులేటరీ బాడీస్, ఆ రెగ్యులేటరీ బాడీస్లో కూడా వీళ్ళు చదువుకుంటున్న యూనివర్సిటీ రికాగ్నైజ్ అయ్యి ఉండాలి. ఇవి 3 మెయిన్ ప్రాస్పెక్టివ్స్ ఒకటి వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు మన కంట్రీస్ ఇప్పుడు మన టాపిక్ వస్తే జార్జియా అండ్ వియత్నాం. ఈ 2 దేశాలకు గుర్తింపులు ఎలా చూసుకోవచ్చు, ఈ 2 దేశాల్లో మనం వెళ్ళాలనుకున్న యూనివర్సిటీస్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలంటే ఇందాక మీకు చెప్పినట్టు నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని 100% ఫుల్ఫిల్ చేస్తున్న కంట్రీస్ మన జార్జియా అండ్ వియత్నాం. ఎలా అంటే ఇప్పుడు 54 months కోర్స్ డ్యూరేషన్ ప్లస్ 12 months ఇంటర్న్షిప్, నథింగ్ బట్ 66 months అంటే 5.5 years. అక్కడ కోర్స్ డ్యూరేషన్ విత్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ వచ్చే 6 years. 6 సంవత్సరాల కోర్స్ డ్యూరేషన్ విత్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉండిద్ది. అండ్ దానితో పాటు ప్యూర్గా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లోనే క్లాసెస్ ఉండడం జరిగింది. అండ్ దానితో పాటు సబ్జెక్ట్స్ అకార్డింగ్ టు షెడ్యూల్ 1 స్పెసిఫైడ్ ఇన్ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ అదే విధంగా సబ్జెక్ట్స్ కూడా ఉండడం జరిగింది. అండ్ ఆ కంట్రీలో ఉన్న ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో కూడా స్టూడెంట్ రిజిస్టర్ అవుతున్నారు. అక్కడ ఉన్న రెగ్యులేటరీ బాడీలో స్టూడెంట్ రిజిస్టర్ అయ్యి వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ ఇస్తున్న కంట్రీసే జార్జియా అండ్ వియత్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు
అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని గుర్తింపులు ఉంటాయి. లైక్ ఇప్పుడు స్టూడెంట్స్ కి యుఎస్ కి వెళ్ళి నేను పీజీ చేసుకుందాం అనుకుంటున్నా, యుఎస్ గురించి బాగా ఎక్కువ ఆలోచన ఉంటుంది స్టూడెంట్స్ కూడా. ఎందుకంటే ఫ్రీ రెసిడెన్సీ అందిస్తున్న ఒకే ఒక దేశం. ఫ్రీ రెసిడెన్సీ అంటే పీజీ. ఇప్పుడు మన ఇండియాలో ఎంబీబీఎస్ ని బయట దేశాల్లో ఎండి అంటారు, మెడికల్ డాక్టర్. మన ఇండియాలో ఎండిని మన పీజీ అంటాం, అక్కడ ఉన్న పీజీని రెసిడెన్సీ అంటారు వాళ్ళు. సో అక్కడ యుఎస్ఏలో ఫ్రీ రెసిడెన్సీ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి యుఎస్ఏ గుర్తింపు ఈసీఎఫ్ఎంజీ అని చెప్పి ఉంటుంది, ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. దానితో పాటు కెనడాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందాలని యూనివర్సిటీలో చదువుకోవాలి. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చదువుకోవాలి. అండ్ మన యూనివర్సిటీస్ అన్నీ కూడాను ఈసీఎఫ్ఎంజీ గుర్తింపు పొందిన యూనివర్సిటీస్. దానితో పాటు మనకు WHO, WDOMS ఇంక్లూడింగ్ ఇండియన్ నేషనల్ మెడికల్ కమిషన్, దానితో పాటు యూఫా అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ద్వారా కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్. దానితో పాటు AMEE అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్. అండ్ దానితో పాటు కెనడియన్ మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్. ఈ విధంగా జార్జియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన స్టూడెంట్ అయినా, వియత్నాంలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన స్టూడెంట్ అయినా, ప్రపంచం మొత్తం ఎక్కడికైనా వెళ్ళి పీజీ చేసుకోవడానికైనా ప్రాక్టీస్ చేసుకోవడానికైనా కూడా అన్ని విధాలుగా ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్లోనే మనం అడ్మిషన్స్ చేయడం జరుగుతుంది. వండర్ఫుల్ అండి. సో నాగేంద్రరావు గారు, మీరు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో సో ఏ యూనివర్సిటీస్కి వెళ్తే ఫ్యూచర్లో కూడా స్టూడెంట్స్కి ఇబ్బంది ఉండదు అనేది ఐ హోప్ మీ ఇన్ఫర్మేషన్ని బట్టే చాలా R&D చేసినట్టు అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు జార్జియా అండ్ వియత్నాం రెండు కంట్రీస్ ఉన్నాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆప్షన్ నచ్చుతుంది కాబట్టి జార్జియాలో యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి అండ్ జార్జియాలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, మన స్టూడెంట్స్కి అవి ఎంతవరకు కోఆపరేట్ చేస్తాయనేది చెప్పండి. ప్రతి పేరెంట్ ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకునే కంటే ముందు వాళ్ళు మెయిన్గా ప్రియారిటీ థింగ్స్ కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం తెలియని దేశాలకు వెళ్తున్నాం కాబట్టి ఆ కంట్రీలో మెయిన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూస్ చూసుకోవాలి. దానితో పాటు ఎడ్యుకేషన్ ఎలా ఉండిద్ది, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ఎంబీబీఎస్ వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ అక్కడ ఉన్న క్లైమేటికల్ కండిషన్స్కి మన వాళ్ళు అడాప్ట్ అవ్వగలుగుతున్నారు లేదా, ఇవన్నీ మెయిన్ ప్రాస్పెక్టివ్స్ చూసుకోవాలి. దానితో పాటు మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్న యూనివర్సిటీస్, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ హాస్టల్స్ ఎలా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఫుడ్ ఎలా ఉండిద్ది, మన వాళ్ళు అన్నిటికీ అడాప్ట్ అవుతున్నారు లేదా అని చెప్పి ఈ అన్ని ప్రాస్పెక్టర్స్లో మన వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జార్జియా కంట్రీ గురించి, మన కంట్రీ గురించి మాట్లాడుకుంటే జార్జియా ఇస్ ద వరల్డ్స్ 3rd సేఫెస్ట్ కంట్రీ. ఓకే, ప్రపంచంలోనే 3rd సేఫెస్ట్ కంట్రీ జార్జియా. దానితో పాటు క్లైమేటికల్ కండిషన్స్లో చూసుకుంటే ఎగ్జాక్ట్గా మన ఇండియన్ సిటీ గురించి మాట్లాడుకుంటే బెంగళూరు సిటీలా కంపేర్ చేసుకోవచ్చు. బెంగళూరు క్లైమేటికల్ కండిషన్స్లో ఉన్న సిటీ టిబ్లిసీ. టిబ్లిసీ అనేది మెయిన్ ఎందుకు చెప్తున్నా అంటే, మీకు మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ జార్జియా ఆర్ ఇన్ టిబ్లిసీ. టిబ్లిసీ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. ఆ క్యాపిటల్ సిటీలోనే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఉండడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్లినికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే టిబ్లిసీ ఈస్ కాల్డ్ యాజ్ అ మెడికల్ సిటీ ఆఫ్ యూరోప్. యూరోపియన్ యూనియన్లోనే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెడికల్ సిటీ ఆఫ్ యూరోప్. ది బెస్ట్ సర్జన్స్ అండ్ ది బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న సిటీ ఏదైనా ఉందంటే జార్జియాలో, దట్ ఈస్ టిబ్లిసీ. అండ్ మన వాళ్ళు వెళ్ళే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా టిబ్లిసీ సిటీకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక మీకు హాస్టల్స్ పరంగా అంటారా, మా వీసోర్స్ యొక్క ఓన్ హాస్టల్స్ అక్కడ అందుబాటులో ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటున్నారు, మన హాస్టల్స్లో ఉండడం జరుగుతుంది. ఎక్కడ ఏ చిన్న విషయంలో కూడా ఏ స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేకుండా అన్ని విధాలుగా తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మనం ఈ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది చేస్తామండి. వండర్ఫుల్ అండి. సో జార్జియా గురించి వివరించి చెప్పారు. మరి వియత్నాంలో ఎటువంటి స్పెషాలిటీస్ ఉన్నాయి? వియత్నాం వచ్చేసి మన ఏషియన్ కంట్రీ, అట్ ద సేమ్ టైం 5th సేఫెస్ట్ కంట్రీ ఇన్ ఏషియా. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే హ్యానాయ్ అనే క్యాపిటల్ సిటీ ఆఫ్ వియత్నాం వచ్చేసి హ్యానాయ్లో చదువుకోవడం జరుగుతుంది అందరు స్టూడెంట్స్. అండ్ దానితో పాటు క్లైమేటికల్ కండిషన్స్ ప్యూర్గా మన ఇండియన్ క్లైమేట్ అనేది ఉండిద్ది ఇక్కడ వియత్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఏషియన్ కంట్రీ, సేమ్ మన ఇండియన్ క్లైమేటే అక్కడ ఉండిద్దండి. క్లైమేటికల్ కండిషన్స్ పరంగా మన వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడకుండా ఉన్నారు, అక్కడ చాలా మంది చదువుకుంటున్నారు ఆల్రెడీ. అండ్ దానితో పాటు ట్రావెల్ జర్నీ చాలా తక్కువ. వేరే కంట్రీస్తో పోల్చుకుంటే వియత్నాం ట్రావెల్ జర్నీ వచ్చేసి జస్ట్ 3 to 3.5 hours వెళ్ళిపోవచ్చు. ఒక పేరెంట్కి ఏంటంటే ఎంబీబీఎస్ జాయిన్ చేసే ముందు దోస్ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ 18 and 19 ఏజ్, 18-19 సంవత్సరాల పిల్లలు కాబట్టి ప్రతి పేరెంట్ ఏంటంటే మా వాళ్ళు వెళ్తున్న దేశం ఎలా ఉంటుందో, అక్కడ సేఫ్గా ఉంటారో లేదో అని చెప్పి చూసుకోవాలనుకుంటూ ఉంటారు బేసిక్గా. ఈ వియత్నాం వరకు ఏంటంటే ప్రతి పేరెంట్కి ఆ ఆప్షన్ ఉంది, స్టూడెంట్తో పాటు వెళ్ళి అక్కడ మన హాస్టల్లో ఒక 3 to 4 days స్టే చేసుకొని అక్కడ కంట్రీ ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎలా, అక్కడ ఉన్న పబ్లిక్ వచ్చేసి ది మోస్ట్ వెల్కమింగ్ పీపుల్. ఎందుకంటే మన ఇండియన్స్ అంటే బాగా లైక్ చేస్తారు వియత్నాంలో.
మనకి మంచి బయలేటర్ రిలేషన్స్ ఉన్నాయి, ఇండియాకి అండ్ వియత్నాం కూడా చాలా మంచి బయలేటర్ రిలేషన్స్ ఉన్నాయి. పేరెంట్కి జస్ట్ ఒక పాస్పోర్ట్ ఉంటే స్టూడెంట్తో పాటు వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూసుకోవచ్చు. లేదంటే ముందు వెళ్ళి చూసుకోవాలనుకున్నా కూడా ముందు వెళ్ళి కూడా చూసుకోవచ్చు. అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ ట్రావెలింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. మన డొమెస్టిక్ ఏ విధంగా అయితే ఇప్పుడు హైదరాబాద్ టు ఢిల్లీ 8,000 10,000 ఏ విధంగా అయితే నార్మల్గా రేంజెస్ ఉన్నాయో, సేమ్ అదే విధంగా వియత్నాం కూడా 10,000 to 15,000లోనే అయిపోతుంది. వెళ్ళి చూసుకోవచ్చు, ప్రశాంతంగా మళ్ళీ రావచ్చు. ఆ తర్వాత పేరెంట్కి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అంటే మన వాళ్ళు వెళ్ళేది మంచి కంట్రీకే, మంచి సేఫ్ ఏరియాకే వెళ్తున్నారు, వాళ్ళ హాస్టల్స్ బాగానే ఉన్నాయి, ఫుడ్ బాగానే ఉందని చెప్పి అన్ని విధాలుగా వాళ్ళు చూసుకున్న తర్వాత చేసుకోవడానికి ఆపర్చునిటీ మనం ఈ వియత్నాం ద్వారా అందించడం జరుగుతుందండి. సో చాలా వివరంగా చెప్పారు. సో జార్జియాలో ఎందుకు అండ్ వియత్నాంలో ఎందుకు అని. అయితే చాలామంది పేరెంట్స్ కూడా మీరు అన్నట్టుగానే వెళ్ళి చూసుకోవాలనుకుంటారు, అంత వండర్ఫుల్గా ఉంది. కాకపోతే వాళ్ళు ముఖ్యంగా ఆలోచించేది ఫుడ్ గురించి. అండ్ వీసోర్స్ అక్కడే సొంతంగా హాస్టల్స్ పెట్టి ఇండియన్ ఫుడ్ని అందిస్తూ ఉంది. ఇది ఎందువల్ల మొదలు పెట్టాల్సి వచ్చింది అండ్ ఎక్కడెక్కడ ఎన్నెన్ని హాస్టల్ సదుపాయాలు ఉన్నాయని తెలియచేస్తారా? ఇప్పుడు మన హాస్టల్స్ని మేము మెయిన్గా అక్కడ ఉన్న కంట్రీలో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందంటే, స్టూడెంట్స్ దే ఆర్ నాట్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఒక ఏజ్ వచ్చి వాళ్ళకి బయట కంట్రీ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండో, లేకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అక్కడ ఉండడం వల్ల వెళ్ళడం. ఇప్పుడు USA, UK ఈ టైప్ ఆఫ్ కంట్రీస్కి మన వాళ్ళు మాస్టర్స్కి వెళ్తూ ఉంటారు. దే ఆర్ వెల్ నోన్ అబౌట్ దట్ కంట్రీస్, ఎందుకంటే చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి చదువుకుంటున్నారు. వెన్ కమింగ్ టు MBBS చదువుకునే స్టూడెంట్స్ అందరూ ఏంటంటే జస్ట్ 12th స్టాండర్డ్ అయిపోయి 18-19 ఏజ్ ఉన్న స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. బయట కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ కంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూసుకునే వాళ్ళు ఉంటేనే స్టూడెంట్ అక్కడ సేఫ్గా సెక్యూరిటీగా ప్రశాంతంగా MBBS కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన ఇండియాకి రావడానికి ఉంటుంది. ఒకవేళ అక్కడ ఏమీ లేకుండా, హాస్టల్స్ ఫెసిలిటీస్ లేకుండా, ఫుడ్ మనది అవైలబిలిటీ లేకుండా తెలియని దేశానికి వెళ్ళి చాలామంది ఇబ్బందులు పడి జరుగుతున్నాయి కొన్ని అవి. అటువంటి ఇబ్బందులు మన తరఫు నుంచి ఎప్పుడూ జరగకుండా మేము ముందే MBBS స్టార్ట్ చేసే ముందే అక్కడ మన హాస్టల్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అండ్ మన ఇండియన్ ఫుడ్ అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. చెఫ్స్ కూడా మన తెలుగు వాళ్ళు వెళ్ళారు 3. అట్ ద సేమ్ టైం ఇండియన్ చెఫ్స్ 12 మంది అక్కడ చేస్తున్నారు ఆల్రెడీ. మన ఓన్ హాస్టల్స్ ఉండడం జరిగింది. 11 ఓన్ హాస్టల్స్ ఉన్నాయి అక్కడ జార్జియాలో. వియత్నాంలో వచ్చేసి 4 ఓన్ హాస్టల్స్ ఉండడం జరిగింది. స్టూడెంట్ ఫుడ్ అండ్ అకామిడేషన్ పరంగా ఎక్కడ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇప్పుడు మన ఇండియాలో ఏ విధంగా అయితే వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ద్వారా రికాగ్నైజ్డ్ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీయో, అదేవిధంగా జార్జియాలో కూడా మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియా ద్వారా వీసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ LLC పేరు మీద మన కంపెనీ జార్జియాలో కూడా వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ కంపెనీ అండ్ రిజిస్టర్డ్ కంపెనీ విత్ జార్జియా. అట్ ద సేమ్ టైం మన వియత్నాంలో కూడా వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ కంపెనీ. సో అక్కడ మేము హాస్టల్స్ పెట్టుకోవడానికైనా, ఫుడ్ అండ్ అకామిడేషన్ చూసుకోవడానికైనా ఎక్కడ ఇబ్బందులు అవ్వకుండా అన్ని విధాలుగా ఫుల్ ఎస్టాబ్లిష్డ్గా అక్కడ మన టీమ్ని అండ్ డాక్యుమెంటేషన్, అక్కడ కూడా డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. మళ్ళీ డాక్యుమెంటేషన్ టీమ్ కానివ్వండి, హాస్టల్స్ టీమ్ కానివ్వండి, ఫుడ్ అండ్ అకామిడేషన్ టీమ్ కానివ్వండి, వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. స్టూడెంట్ ఫుడ్ అండ్ అకామిడేషన్ పరంగా మా తరఫు నుంచి అయితే ఎక్కడ వరి అవ్వాల్సిన అవసరమే లేదు అసలు. ఓకే, చాలా వండర్ఫుల్ అండి. అయితే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే నాగేంద్రరావు గారు, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ మీరు అన్నట్టుగా 18-19 ఏళ్ళు, చాలా వెరీ యంగ్, ఇప్పటి వరకు ఇంట్లో బాగా గారాభంగా పెరిగి ఒకసారి దూరంగా వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టి డిసప్పాయింట్ అవ్వటం అలాంటివి జరిగినప్పుడు అక్కడ మీరు ఏమైనా మోటివేషనల్ హెల్ప్ అది అందిస్తారా? ఒకసారి ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు క్లైమేట్ మారట్లేదు. ఫస్ట్ థింగ్, క్లైమేటికల్ కండిషన్స్ తేడా ఏం రావట్లేదు మనం పంపించే దేశాల్లో. దానితో పాటు హాస్టల్ అండ్ అకామిడేషన్ ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. వీళ్ళ సీనియర్స్ ఉంటారు అక్కడ ముందే, వీళ్ళు వెళ్ళే కంటే ముందే వాళ్ళ సీనియర్స్ ఉంటారు. వాళ్ళు జస్ట్ ఏంటంటే ఎక్కడికైనా ఇప్పుడు మనం ప్రజెంట్ మనం పర్సనల్గా వెళ్ళి ఏదైనా కంట్రీలో ఉన్నప్పుడు కూడా ఒక 1 month వరకు ప్రతి ఒక్కరికి ఏమో అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. వాళ్ళకి అంత ఇమీడియట్గా అర్థం కాదు, తెలియని కంట్రీ కాబట్టి వాళ్ళని గైడెన్స్ ఇవ్వడానికి మా టీం ఉంది అక్కడ ఆల్రెడీ. ఒక స్టూడెంట్ దిగిన తర్వాత కనీసం అట్లీస్ట్ ఒక 10 to 15 days ఆ స్టూడెంట్ పూర్తి కేర్, వాళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఉంటుంది, ఎక్కడ బస్ స్టేషన్ ఉంది, ఎక్కడ మెట్రో స్టేషన్ ఉంది, యూనివర్సిటీకి ఏ విధంగా వెళ్ళాలి, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా మా టీం మొత్తం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు వాళ్ళ పైన ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లోనేమో సీనియర్స్ ఉంటారు, ఆడి చదువుకుంటున్న సీనియర్స్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. కంట్రీ పరంగా మా టీం అక్కడ గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ ఎక్కడ
అడ్జస్ట్మెంట్ అవ్వనేమో అనే భయం మాత్రం ఇక్కడ పడకుండా మేము చూసుకుంటాం అక్కడ. వండర్ఫుల్ అండి. సో పేరెంట్స్ కూడా అడ్జస్ట్ అవ్వకుండా హ్యాపీగా ఉండే ఒకటి ఏంటంటే ఫీ స్ట్రక్చర్. సో అసలు ఎంబీబీఎస్ అంటేనే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం, కానీ మీరు ముందు ప్రశ్నలోనే ఒక విషయం చెప్పారు, ఇక్కడికంటే అక్కడ చాలా తక్కువ అని. సో ఆ ఫీజు వాటి గురించి మీరు మాకు చెప్తారా? ఇప్పుడు మనము జార్జియాలో మెయిన్గా యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేసుకుంటే, రైట్, ఒకటి మనం డిస్కస్ చేయాల్సిన ముందు పాయింట్ ఏంటంటే ప్రతి పేరెంట్, ఇప్పుడు మీరు ఫీజు అడిగారు కాబట్టి పేమెంట్ ఎలాగో కడుతున్నారు, డబ్బులు పేమెంట్ చేసుకునే ఎంబీబీఎస్ చదువుకుంటున్నారు స్టూడెంట్. ఆ చదువుకునేదేదో ఆ కంట్రీలో టాప్ యూనివర్సిటీలో చదువుకుంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి పీజీ ఆపర్చునిటీస్లో వేరే ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఆప్షన్స్ దొరుకుతాయి. అక్కడికి కూడా వెళ్ళి ఏదో లాస్ట్ ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీయో లేకుంటే ఆ కంట్రీలోనే ఏది అసలు క్లినికల్స్ ఎక్స్పోజర్ లేకుండా, అసలు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా వేరే యూనివర్సిటీస్కి వెళ్ళి జాయిన్ అయ్యి ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కూడా కొంతమంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. మేము మీకు ఒకటే మా తరఫు నుంచి మీరు ఐదర్ వియత్నాం తీసుకున్నా ఐదర్ జార్జియా తీసుకున్నా మేము చేసే యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆ కంట్రీలోనే నెంబర్ 1, 2, 3, 4 ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే చూస్ చేసుకున్నాం. ఇది కరెక్టా కాదా అని చెప్పి చూసుకోవడానికి కూడా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ర్యాంకింగ్ వెబ్సైట్స్. ఆబ్వియస్గా అందరూ ఆన్లైన్లో, ఇప్పుడు మనం ఒక 10 సంవత్సరాల వెనుకబడి కూడా లేము, అంత ఆన్లైన్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఫోన్ల మీద హ్యాండ్లోనే మొత్తం మనకు అర్థమైపోతుంది, బయట కంట్రీ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు అన్ని. ఇప్పుడు ర్యాంకింగ్స్ పరంగా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అఫీషియల్గా రికగ్నైజ్డ్ వెబ్సైట్స్ ఉన్నాయి కొన్ని. దాంట్లో ఫస్ట్ వచ్చేసి 4 ICU వరల్డ్ ర్యాంకింగ్స్ అని చెప్పి ఉంటాయి. 4 ICU వరల్డ్ ర్యాంకింగ్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కంట్రీ వైజ్గా ఏ కంట్రీలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్కి ఫస్ట్ ర్యాంక్ ఆ యూనివర్సిటీలో ఏంది, సెకండ్ ర్యాంక్ యూనివర్సిటీ ఏంది, థర్డ్ ర్యాంక్ యూనివర్సిటీ ఏంది, అన్ని మీరు కంట్రీ వైజ్గా అందులో 4 ICU వరల్డ్ ర్యాంకింగ్స్లో చూసుకోవచ్చు, అన్ని దేశాల యొక్క యూనివర్సిటీస్. దానితో పాటు మన టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ఉంటాయి, QS వరల్డ్ ర్యాంకింగ్స్ ఉంటాయి, తర్వాత మన US న్యూస్ అండ్ రిపోర్ట్ టైమింగ్ ర్యాంకింగ్ ఉంటుంది. దానితో పాటు మీకు ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆ కంట్రీలో మనం వెళ్తున్న యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎలా ఉంది, దాని యొక్క వరల్డ్ ర్యాంక్ ఎలా ఉంది, మనం చదువుకున్న తర్వాత మనకు అన్ని విధాలుగా ఆప్షన్స్ అందిస్తున్న యూనివర్సిటీసా కావా అని చెప్పి 1-2 సార్లు మీరు వెరిఫై చేసుకోండి. మేము చెప్పే యూనివర్సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు జార్జియాలో ఉన్న యూనివర్సిటీ గురించి డిస్కస్ చేస్తే ఇలియా స్టేట్ యూనివర్సిటీ కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానివ్వండి, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కానివ్వండి, దానితో పాటు మనకు అకాకి సెరిటలి స్టేట్ యూనివర్సిటీ కానివ్వండి. జార్జియాలో మీరు ఏ యూనివర్సిటీ చూసుకుని, ఇంక్లూడింగ్ టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అయినా కూడా ఇవన్నీ కూడా 1, 2, 3, 4, 5 ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే మేము చూస్ చేసుకున్నాం. ఇది మీరు ఇంతకుముందు నేను చెప్పిన వెబ్సైట్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. దానితో పాటు ఇప్పుడు యూనివర్సిటీస్ వైజ్గా మనం డిస్కస్ చేసుకుంటే ఇలియా స్టేట్ యూనివర్సిటీ వచ్చేసి ఆ కంట్రీలోనే ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ యూనివర్సిటీ, నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ దట్ కంట్రీ. అండ్ మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి దిస్ ఈస్ మోస్ట్ పాపులర్ యూనివర్సిటీ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్కి యూనివర్సిటీ నేమ్ బాగా పాపులర్, వాళ్ళకంతా ఫెమిలియర్ నేమ్ ఇది యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వచ్చేసి. కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న యూనివర్సిటీ జార్జియాలో చూసుకుంటే కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఇప్పుడు ఎందుకంత క్రేజ్ ఉందంటే స్టూడెంట్స్కి USMD కరికులంలో ఉండిద్ది యూనివర్సిటీ, అంటే అమెరికన్ కరికులంలో యూనివర్సిటీ ఉండిద్ది. సిలబస్ మొత్తం కూడా ప్యూర్ అమెరికన్ కరికులంలో ఉంటుంది. ఎందుకంటే ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చేసి USAలో అట్లాంటా అనే సిటీలో, జార్జియా స్టేట్ అట్లాంటా అనే సిటీలో ఎమోరీ యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు మనకు ప్రపంచం మొత్తంలోనే 46,000 యూనివర్సిటీస్ ఉన్నాయి వరల్డ్లో. 46,000 యూనివర్సిటీస్లో ఎమోరీ యూనివర్సిటీ స్టాండ్స్ ఇన్ 34th ర్యాంక్. ప్రపంచంలోనే 34th ర్యాంకులో ఉన్న ఎమోరీ యూనివర్సిటీతోని కొలాబరేషన్లో ఉన్న యూనివర్సిటీ మన ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. స్టూడెంట్కి ఇక్కడ చదువుకుంటే వేరే యూనివర్సిటీస్లో లేని ఆపర్చునిటీ కెన్ వాకర్లో ఏముందంటే, ఒకసారి ఇందులో MBBS స్టార్ట్ చేసిన తర్వాత స్టూడెంట్ కెన్ గో ఫర్ USA ఎమోరీ యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం MBBS చదువుకునే టైంలోనే క్లినికల్ అబ్జర్వేషన్స్కి ఇక్కడి నుండి మన జార్జియా నుంచి అక్కడున్న జార్జియాకి వెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీ మన ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. అది కూడా క్రెడిట్ ట్రాన్స్ఫర్లో కాదు. ఇప్పుడు సిలబస్ ఇక్కడ ఒక 6 సబ్జెక్టులు చదువుకుని అక్కడ ఒక 6 సబ్జెక్టులు, ఒక సెమిస్టర్ అక్కడ చదువు, ఒక సెమిస్టర్ ఇక్కడ చదువుకుని, ఆ విధంగా కాదు. స్టూడెంట్స్ది క్లాస్ అకాడమిక్ షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏవైతే 1.5 month or 2 months వీళ్ళకు హాలిడేస్ పీరియడ్ ఉంటుందో ఇండియాకి వచ్చే టైము, ఆ టైంలో దే కెన్ గో ఫర్ US ఫర్ క్లినికల్ అబ్జర్వేషన్స్. దీనివల్ల ఏం ఉపయోగం సార్ అని చెప్పంటే, అక్కడ క్లినికల్ అబ్జర్వేషన్స్కి వెళ్ళినప్పుడు
ఎమోరీ యూనివర్సిటీలో ఉన్న హాస్పిటల్ నుంచి యాక్టివ్ ఫిజిషియన్స్ ఉంటారు, వాళ్ళు అక్కడ చేస్తున్న ప్రజెంట్ యాక్టివ్ ఫిజిషియన్స్, దే విల్ ప్రొవైడ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫర్ దెమ్. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఇట్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ఎన్ఆర్ఎంపీ ప్రోగ్రామ్ అండ్ యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్. కరెక్ట్. యుఎస్ఎంఎల్ఏ అనే ఎగ్జామ్ అమెరికాలో ఫ్రీగా పీజీ చదువుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్ ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ దే కెన్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు ఫ్రీ పీజీ ఇన్ యూఎస్ఏ. స్టెప్ 3 వచ్చేసి ఏంటంటే పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూఎస్ఏలోనే లైసెన్స్ తీసుకొని అక్కడ సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్ 3కి చేసుకోవచ్చు. బట్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఈజ్ ఎనఫ్ ఫర్ ఫ్రీ పీజీ ఇన్ యూఎస్ఏ. ఈ స్టెప్ 1 వచ్చేసి ఎంబీబీఎస్ చదువుకునే టైంలోనే థర్డ్ ఇయర్ అయిపోయిన వెంటనే రాసుకోవచ్చు. 6th ఇయర్ కంప్లీట్ అయిపోయే లోపు స్టెప్ 2 కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఈ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓఈటీ, ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. అది బేసిక్గా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లాగానే, ఐఎల్స్ లాగా అనుకోవచ్చు మనం. అది కంప్లీట్ చేసుకుంటారు, ఎందుకంటే చదువుకునేది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీలో చదువుకుంటున్నారు, ప్లస్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓఈటీ, దాని తర్వాత ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ ఉంటుంది. ఈసీఎఫ్ఎంజీ ఇంతకు మనం డిస్కస్ చేసినప్పుడు రికగ్నైజేషన్లో ఈసీఎఫ్ఎంజీ వచ్చింది. ఈ ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేట్ ఉంటేనే దే విల్ గో ఫర్ ఎన్ఆర్ఎంపీ ప్రోగ్రామ్, నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనకు నీట్లో మంచి మార్క్స్ వచ్చిన తర్వాత మనం కౌన్సిలింగ్ అటెంప్ట్ చేస్తుంటాం. అవును, నాకు ఈ సో అండ్ సో పలానా యూనివర్సిటీ కావాలి, పలానా కాలేజ్ కావాలని చెప్పి మనం ఏ విధంగా అయితే చూస్ చేసుకుంటామో అదే విధంగా యూఎస్ఏలో కూడా స్టెప్ 1, స్టెప్ 2, ఓఈటీ, ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్ ఈ ఎన్ఆర్ఎంపీ ప్రోగ్రామ్కి వెళ్ళి మ్యాచింగ్లో వీళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్, వీళ్ళు చూస్ చేసుకున్న హాస్పిటల్స్ చూస్ చేసుకొని మ్యాచింగ్కి దిగొచ్చు. ఇవన్నీ కూడా పూర్తి గైడ్ లైన్స్ మన కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి అందుతుంది. కాబట్టి ఈ యూనివర్సిటీకి మనకి ఇంత క్రేజ్ అనేది రావడం జరిగింది. దీనితో పాటు ఒక్కసారి యూఎస్ఏకి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి మన నేషనల్ ఎగ్జామ్, మన ఇండియన్ ఎగ్జామ్ అయినా కానివ్వండి, లేదంటే వేరే కంట్రీస్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, చాలా ఈజీ అవుతాయి. ఓకే, అందుకు మన ఈ కెన్ వాకర్ యూనివర్సిటీకి క్రేజ్ ఎక్కువ. దానితో పాటు ఇప్పుడు అకాకి యూనివర్సిటీ వచ్చేసి కుటైసి అనే సిటీలో ఉంటుంది. మనకు టిబ్లిసీలో ఉన్న యూనివర్సిటీస్ వేరు, కుటైసిలో ఇప్పుడు అకాకి యూనివర్సిటీ అని చెప్పి ఉంది. అకాకి యూనివర్సిటీ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ మోస్ట్ పాపులర్ యూనివర్సిటీ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ ఆల్సో. అకాకి యూనివర్సిటీ విత్ వెరీ రీజనబుల్ బడ్జెట్, బాగా లో బడ్జెట్లో మనం ఎంబీబీఎస్ చదువుకొని అటువంటి మంచి కంట్రీకి వెళ్ళి అన్ని గుర్తింపులో చదువుకోవాలనుకుంటే అకాకి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఆ యూనివర్సిటీ ఫీజు వచ్చేసి జస్ట్ $4,000, $4,000 అంటే $2,000 పర్ సెమిస్టర్. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే $1,62,000 చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు. 1,62,000లో మొత్తం మన 6 మంత్స్లో సెమిస్టర్ వైజ్గా డివైడేషన్ చేసుకొని కట్టుకోవచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్. అంటే మనకు తక్కువ బడ్జెట్లో మంచి యూనివర్సిటీ కావాలనుకుంటే బెటర్ ఆప్ట్ ఫర్ అకాకి యూనివర్సిటీ. యూఎస్ఏకి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి బెటర్ ఆప్ట్ ఫర్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. యూరోప్లో కానివ్వండి, మన ఇండియాలో కానివ్వండి, ఏ కంట్రీలో సెటిల్ అవ్వడానికి అన్ని విధాలుగా ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్ ఏ విధంగా ఉంటాయంటే మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానివ్వండి, ఇలియా స్టేట్ యూనివర్సిటీ కానివ్వండి, టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కానివ్వండి, ఇలా మేము అన్ని ఏంటంటే ప్రతి ఒక్క థింగ్ని మేము వెరిఫై చేసుకొని ఎవరెవరికి ఎక్కడెక్కడికి వెళ్ళాలని చెప్పి అన్ని విధాలుగా ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్ చూసుకున్న తర్వాతనే మేము జార్జియా కంట్రీలో యూనివర్సిటీస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో జార్జియాలో యూనివర్సిటీస్ గురించి చాలా వివరంగా చెప్పారు. మరి వియత్నాం దగ్గరికి వస్తే వియత్నాంలో కూడా మెనీ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఉన్నాయి కదండి, అందులో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏంటి అండ్ ఎవరికి ఎటువంటివి సూట్ అవుతాయి అండ్ ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? వియత్నాం కంట్రీలో మనం చేసే యూనివర్సిటీస్ వచ్చేసి డైనామ్ యూనివర్సిటీ ఒకటి అండ్ డ్యూటాన్ యూనివర్సిటీ ఒకటి. డైనామ్ యూనివర్సిటీ వచ్చేసి హానోయ్, అంటే ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ వియత్నాం. వెన్ కమింగ్ టు డ్యూటాన్ యూనివర్సిటీ వచ్చేసి డనాంగ్లో ఉంది. ఇప్పుడు ఈ 2 సిటీస్ ఏవైతే ఉన్నాయో హానోయ్ అండ్ డనాంగ్, ఈ 2 సిటీస్ కూడాను ఎడ్యుకేషన్ హబ్ ఆఫ్ వియత్నాం. ఈ మెయిన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ 2 సిటీస్లోనే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ. ఓకే. అండ్ ఇప్పుడు మన డైనామ్ యూనివర్సిటీ గురించి చూసుకుంటే, ఇప్పుడు ఈ డైనామ్ యూనివర్సిటీ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆర్ ఇట్ మే బి డీన్, రెస్పెక్టెడ్ డీన్ హాంగ్ డుక్ హన్, ఈయన వచ్చేసి వియత్నాంలోనే ది మోస్ట్ ప్రెస్టీజియస్ టైటిల్ ఫర్ డాక్టర్స్. ఆయనకు పీపుల్స్ డాక్టర్ లాగా టైటిల్ అనేది కూడా అవార్డు అవ్వడం జరిగింది. ఇది ఇచ్చింది కూడా ఎవరు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం. వియత్నాం యొక్క ప్రెసిడెంట్ ద్వారా పీపుల్స్ డాక్టర్ అనే టైటిల్ని అందుకున్న పర్సన్ డీన్ ఈ యూనివర్సిటీ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అండ్ డీన్ అండి. సో స్టూడెంట్స్ చదువుకునేటప్పుడే వీళ్ళు క్లినికల్స్ ఎలా చేయాలి, ప్రాక్టికల్స్ ఎలా చేసుకోవాలి,
క్లాస్ రూమ్స్ ఏ విధంగా సెక్షన్స్ షెడ్యూల్స్ ఏ విధంగా డిజైన్ చేయాలని చెప్పి మొత్తం ఆయన అండర్ కంట్రోల్లో ఉంటుంది. స్టూడెంట్స్ దే విల్ బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్స్ వెన్ కమింగ్ టు డైనామ్ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్. అండ్ ఈ డైనామ్ యూనివర్సిటీలో ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ హాస్పిటల్, సొంత ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఒకటి ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటు 11 అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చూసుకుంటే ఒక కాలేజ్కి మెడికల్ హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్కి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓన్లీ డీల్స్ విత్ కార్డియాక్ అండ్ న్యూరో అనుకోండి, మరి కావాల్సిన డర్మాట్ కావాలనుకున్నా ఈఎన్టీ కావాలనుకున్నా వేరే హాస్పిటల్స్కి రిఫర్ చేస్తూ ఉంటాం మనం. సేమ్ అదేవిధంగా మన యూనివర్సిటీలో ఉన్న హాస్పిటల్తో పాటు 11 అటాచ్డ్ హాస్పిటల్స్ ఈ యూనివర్సిటీకి ఉండడం జరిగింది. క్లినికల్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, అందరూ పిహెచ్డి మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్న డాక్టర్స్ వీళ్ళకు ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది డైనామ్ యూనివర్సిటీలో. డ్యూటాన్ యూనివర్సిటీ మనం చూసుకుంటే డ్యూటాన్ యూనివర్సిటీ వచ్చేసి వరల్డ్లోనే మనకు ఇప్పుడు ఏషియన్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే డ్యూటాన్ యూనివర్సిటీ 91st ర్యాంక్. ఏషియన్ కంట్రీస్లో అన్ని మనకి ఇప్పుడున్న 46 కంట్రీస్లో చూసుకున్న డ్యూటాన్ యూనివర్సిటీ స్టాండ్స్ ఇన్ 91st ర్యాంక్. అండ్ మనకు యుఎస్ న్యూస్ అండ్ రిపోర్ట్ టైమ్స్లో మనం చూసుకున్నా కూడాను 311 ర్యాంక్ వరల్డ్ ర్యాంక్. ఓకే. వెన్ కమింగ్ టు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే 341. అలా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో చూసుకున్న 401, 4ICU వరల్డ్ ర్యాంకింగ్స్లో చూసుకున్న 369 ర్యాంకులో ఉన్న యూనివర్సిటీ డ్యూటాన్ యూనివర్సిటీ. వెరీ లిమిటెడ్ సీట్స్ అవైలబిలిటీ ఉన్న 2 యూనివర్సిటీలు కూడాను. మంచి యూనివర్సిటీ, టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్ మేము ఏ కంట్రీలో చేసినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ గివ్ ఫర్ ద ర్యాంకింగ్స్ ఆఫ్ ద యూనివర్సిటీ, దాని తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ ద యూనివర్సిటీ, దాని తర్వాత క్యాంపస్ ఫెసిలిటీస్ అండ్ స్టూడెంట్ లైఫ్. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనము యూనివర్సిటీస్ని చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మన వియత్నాంలో డైనామ్ యూనివర్సిటీ ఫీజు గురించి చూసుకుంటే వియత్నాం కంట్రీలోనే ది మోస్ట్ అఫోర్డబుల్ ఫీజు ఇది. $2,400 పర్ సెమిస్టర్. అంటే మన ఇండియన్ కరెన్సీలో జస్ట్ 1,92,000 రూపీస్ పర్ సెమిస్టర్ పేమెంట్ చేసుకుంటే స్టూడెంట్స్ అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు మన డైనామ్ యూనివర్సిటీలో. ఇప్పుడు మీరు ఎక్కడ ఏ యూనివర్సిటీ చూసుకున్నా మేము ఫస్ట్ చూసుకునేది పేరెంట్స్ తరఫు నుంచి ఆలోచన చేసుకుంటే బడ్జెట్, తర్వాత మంచి ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీస్, ఇవన్నీ మేము కూడా యాజ్ ఎ పేరెంట్ వ్యూలో ఆలోచన చేసిన తర్వాత ఇవన్నీ యూనివర్సిటీస్ చూస్ చేసుకోవడం జరిగింది. నాగేంద్రరావు గారు, మీరు చాలా చక్కగా ఏ కంట్రీలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫీ స్ట్రక్చర్స్ కూడా ఎక్కడ ఎలా ఉంటుంది అనేది చెప్పారు. అయితే ఇంకొక పెద్ద టెన్షన్ ఈ మధ్య కాలంలో పేరెంట్స్కి ఉన్నది ఏంటంటే, అమ్మో చదువులో ఎంత ప్రెషర్ ఉంటుందో, ఇంటర్లోనే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ బయట కంట్రీలో చదువు అంటే మనకి అక్కడ చిల్లుగా ఉంటారు, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు, ఈ పిల్లలు చదువుతారో చదవరో, ఇలా ఎన్నో అనుమానాలు అపోహలు ఉంటాయి. సో ఒకసారి అసలు జార్జియాలో అండ్ వియత్నాంలో ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ తెలియజేస్తారా? మంచి క్వశ్చన్ అండి. పేరెంట్స్ కూడా ఎంబీబీఎస్ అనేసరికి మన వాళ్ళు బాగా టఫ్ షెడ్యూల్స్ ఉంటాయి, బాగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చాలామంది పేరెంట్స్కి ఉన్న అపోహ ఉన్నది వాస్తవం. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అసలు, మనం ఆ కంట్రీకి వెళ్తే మన వాళ్ళు ఎలా చదువుకుంటారు, దాని షెడ్యూల్ ఏంటి, ప్రొఫార్మా ఎలా ఉంటుంది, అసలు చదివే పద్ధతి ఎలా ఉంటుంది అని చెప్పి దీని గురించి చూసుకుంటే ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ జార్జియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 3 years ప్రీ క్లినికల్స్ నథింగ్ బట్ మనకు అనాటమీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, వాళ్ళ మెయిన్ బేసిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, బేసిక్ సైన్సెస్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, హ్యూమన్ బిహేవియర్, అవన్నీ ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి, బేసిక్గా క్లినికల్ స్కిల్స్ నేర్పిస్తారు ఫస్ట్ 3 years. ఆ తర్వాత 4th, 5th and 6th year వచ్చేసి క్లినికల్ స్టార్ట్ అవుతాయి. అండ్ దానితో పాటు ఇప్పుడు ఒకటే క్లాస్లో ఒక 60 మందిని 120 మందిని కూర్చోబెట్టినప్పుడు స్టూడెంట్స్ కూడా సబ్జెక్ట్ అర్థం అవ్వడానికి ఆప్షన్స్ తక్కువ. కరెక్ట్. ఇక్కడ ఎలా ఉండేది అంటే జార్జియాలో కానివ్వండి, మీరు వియత్నాంలో కానివ్వండి, ఒక సెక్షన్కి ఓన్లీ 12 to 15 మెంబర్స్ మాత్రమే కూర్చుంటారు. 12 నుంచి 15 మందే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume 12 మందే కూర్చున్నారు అనుకుంటే 12 మెంబర్స్లో ఎంబీబీఎస్ కన్సిస్ట్ ఆఫ్ మళ్ళీ 3 categories. ఒకటి వచ్చేసి థియరిటికల్ మోడ్, రెండోది వచ్చేసి ప్రాక్టికల్ మోడ్, థర్డ్ వచ్చేసి క్లినికల్ మోడ్. థియరిటికల్లో చూసుకుంటే ఏంటంటే ఒక సెక్షన్కి 12 మందిని కూర్చోబెట్టారనుకుంటే ప్రాక్టికల్స్కి వెళ్ళేసరికి అంటే ల్యాబ్స్కి ప్రాక్టికల్స్ చేసుకోవడానికి వెళ్ళేటప్పటికి 6 మెంబర్స్ కింద డివైడ్ చేస్తారు ఆ 12 మందిని. వెన్ కమింగ్ టు క్లినికల్స్కి వెళ్ళేసరికి 3 కింద డివైడేషన్ చేసి పేషెంట్తోని ఇంటరాక్షన్ ఎక్కువ అయ్యే విధంగా ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీసే మన ఈ జార్జియా అండ్ వియత్నాంలో ఉన్న యూనివర్సిటీస్. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళు చదువు చెప్పే పద్ధతి కూడా చాక్ పీస్ బోర్డ్ సిస్టమ్ అనేది లేదు అక్కడ. వాళ్ళు మెయింటైన్ చేసేది 3D అంటే 3 dimension స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ ద్వారా వాళ్ళు క్లాసెస్ చెప్తారు.
అంటే స్టూడెంట్కి ఒకసారి ఏదైనా వీడియోలో చూసినప్పుడు ఏదైనా మనం సొంతంగా చూసి నేర్చుకునే దాని మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అదే రాసింది చదివిన దాని మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ తక్కువ రోజులు గుర్తుంటుంది. ఇది వీళ్ళు మెయింటైన్ చేసేది ఏంటంటే పూర్తిగా 3 డైమెన్షన్ స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ ద్వారా క్లాస్ అందిస్తున్నారు కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ రోజులు గుర్తుండడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ దానితో పాటు క్లినికల్స్లో చూసుకున్నా మీరు ఇప్పుడు మనం జార్జియా పంపించుకున్న సిటీ ఏదైతే ఉందో టిబ్లిసీ మెయిన్ సిటీ, అక్కడ పూర్తిగా మీకు ఫస్ట్ మనం డిస్కస్ చేసిన మెడికల్ సిటీ ఆఫ్ యూరోప్ లాగా దానికి గుర్తింపు రావడం జరిగింది. క్లినికల్స్లో కూడా మేము చెప్పిన ప్రతి యూనివర్సిటీకి ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. దానితో పాటు ఒక 30 to 40 అఫిలియేటెడ్ అటాచ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. వీళ్ళకు స్టూడెంట్కి క్లినికల్ రొటేషన్స్ చేస్తారు బాగా. అంటే ఏంటంటే పేషెంట్ ఇంటరాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. మన జార్జియాలో కానివ్వండి, వియత్నాంలో కానివ్వండి. వియత్నాంలో కూడా హ్యానాయ్ సిటీ చూసుకున్నా, మన డనాంగ్ సిటీలో చూసుకున్నా కూడాను క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ. సో ప్రతి యూనివర్సిటీ అయినా ప్రతి కంట్రీ అయినా మేము చూస్ చేసుకునే ముందు పేరెంట్ పొజిషన్లో ఉండి ఆలోచన చేసి మా వాళ్ళు వెళితే వీడు సక్సెస్ అవ్వగలుగుతారా లేదా అని ఆలోచన చేసిన తర్వాత కంట్రీ అయినా యూనివర్సిటీ అయినా చూస్ చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ సక్సెస్ ఫార్ములా ఫర్ అవర్ రీసోర్స్. అండ్ మేము మెయింటైన్ చేసేది అంత పూర్తిగా ట్రాన్స్పరెన్సీ. మాది మెయిన్ సక్సెస్ ఫార్ములాలో ఇంకొక ఆప్షన్ ఏంటంటే మేము చూసుకుంది ట్రాన్స్పరెన్సీ. అంటే మేము అక్కడ ఏమి చేస్తున్నామో, మేము ఏమి చెప్తున్నామో, ఇప్పుడు అక్కడ జరిగేది అదే, చేసేది అదే. మేము ఇప్పుడు మీకు చెప్పిన అన్నీ కూడా మీరు పాయింట్స్ మాది యూట్యూబ్ ఛానల్, రీసోర్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉండడం జరిగింది. ప్రతి పేరెంట్ అసలు ఆ జార్జియాలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, డైరెక్ట్ నేను చూసుకోవచ్చా లేదా అనే దాని గురించి కూడా మీరు మా యూట్యూబ్ ఛానల్లో మొత్తం రూమ్స్తో సహా, ఫుడ్ అండ్ అకామిడేషన్తో సహా అన్ని మేము అందుబాటులో పెట్టాం. మన యూనివర్సిటీ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, ల్యాబ్స్ ఎలా ఉంటాయి, ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి, క్లినికల్స్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మా ఛానల్లో పొందుపరచడం జరిగిందండి. రీసోర్స్ అడ్మిషన్స్ మా యూట్యూబ్ ఛానల్ నేమ్. మీరు ప్రతి ఒక్కటి పేరెంట్ చూసుకోవాలనుకుంటే అందులో అన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఎంతమంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం మేము పంపిస్తున్నాం, అది కూడా వీడియోస్లో కూడా మేము పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఇప్పుడు మన జార్జియా కంట్రీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక గొప్ప అచీవ్మెంట్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా కూడా రావడం జరిగింది. అది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎన్ఎంసీ గెజెట్ మీకు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు 18th November 2021 ఒక గెజెట్ రావడం జరిగిందని చెప్పి అన్నాం. దాని తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఏ కంట్రీస్లో ఎలా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే దాని మీద కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఈ ఓన్లీ వన్ కంట్రీ, ఇప్పుడు మన జార్జియా కంట్రీకి వచ్చేసి ప్రపంచంలో ఏ కంట్రీ కూడా ఇటువంటి టైప్ ఆఫ్ ఇది ఇవ్వలేదు. జార్జియా కంట్రీ మీరు కావాలనుకుంటే అది మీరు PDF ఫార్మాట్లో కూడా గవర్నమెంట్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ ఆన్ MBBS ఇన్ జార్జియా. జార్జియా యొక్క ఇండియన్ ఎంబసీ కూడాను అక్కడ MBBS ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనే దాని మీద పూర్తిగా ఒక అడ్వైజరీ రిలీజ్ చేశారు మన ఇండియన్ గవర్నమెంట్. అందులో వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే MD ప్రోగ్రామ్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు మెడికల్ క్వాలిఫికేషన్ ఇన్ ఇండియా అండ్ UK అని చెప్పి డైరెక్ట్ గా స్వయంగా మన ఇండియన్ ఎంబసీ ఇవ్వడం జరిగింది జార్జియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. క్లియర్ స్టేట్మెంట్, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు మీరు ఇది వెరిఫై చేసుకోవచ్చు సిస్టంలో కూడా. దానితో పాటు జార్జియన్ కంట్రీ WFME గుర్తింపు ఉన్న NCEQలో మనం చదువుకుంటున్నాం, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ గుర్తింపులో చదువుకుంటున్నాం. కాబట్టి ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్స్ ఇంప్లైస్ దట్ ఆల్ మెడికల్ డిప్లొమాస్ of graduates from accredited by NCEQ, National Center for Education Quality Enhancement, MD programs in Georgia are recognized worldwide అని మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది. ప్రపంచం మొత్తము మీరు ఎక్కడికైనా వెళ్ళి PG చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అది మీరు జార్జియాలో చదువుకుంటే అని చెప్పి మన ఇండియన్ ఎంబసీ స్వయంగా ఇచ్చిన లెటర్ ఇది, అడ్వైజరీ. ఇది మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ ఆన్ MBBS ఇన్ జార్జియా PDF అని చెప్పి మీరు టైప్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్లో ఉన్న PDF మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు పాయింట్ టు పాయింట్. అంటే ఇప్పుడు పేరెంట్కి క్లినికల్స్ ఎలా ఉంటాయి, సేఫ్టీ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, క్యాంపస్లు ఎలా ఉంటాయి, వాళ్ళకి అటాచ్ హాస్పిటల్స్ ఎన్ని ఉంటాయి, అవన్నీ కూడాను పేరెంట్కి ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఆ అడ్వైజరీలు. అది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే జార్జియాలో ఉన్న బ్యూటీ, MBBS కంప్లీట్ అయిపోయిన తర్వాత మన జార్జియాలో, మన ఇండియాలో ఇప్పుడు ఎట్లయితే ప్రాక్టీస్ చేసుకోవడానికి డైరెక్ట్ ఆపర్చునిటీ ప్రెసెంట్ ఇప్పుడు ఎట్లయితే ఇస్తున్నారో సేమ్ అదే విధంగా జార్జియాలో MBBS కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా స్టూడెంట్ వీసా మీద ఉంటారు. చదువుకునే టైంలో D3 వీసాలో ఉంటారు స్టూడెంట్స్. దాని తర్వాత MBBS కంప్లీట్ అయిపోయిన తర్వాత జార్జియాలోనే ప్రాక్టీస్ చేసుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. జార్జియాలో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా కూడా రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ నేషనాలిటీ, వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళ లేదా లోకల్ జార్జియన్స్ అవన్నీ ఏమీ చూడకుండా
ఏవైతే లోకల్ సిటిజన్స్కి ఎలిజిబిలిటీస్ ఉంటాయో అన్ని ఎలిజిబిలిటీస్ మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ చదువుకునే వాళ్ళకు కూడా ఉన్నాయి. అంటే మీరు అక్కడ నుంచి స్టూడెంట్ D3 వీసా నుంచి అకార్డింగ్ టు ఇమిగ్రేషన్ లా ప్రకారంగా చూసుకుంటే D3 వీసా విల్ కన్వర్ట్ టు వర్క్ వీసా. వర్క్ పర్మిట్ వీసా కూడా వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు అక్కడ ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు అక్కడ డ్యూటీ డాక్టర్ లాగా అంటే మనం మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అందిస్తున్న కంట్రీ జార్జియా. దానితో పాటు జార్జియాలో మీరు పీజీ ఎగ్జామ్ కూడా రాసుకోవడానికి ఎలిజిబుల్. PDQE పోస్ట్ డిప్లొమా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో నీట్ పీజీ అనే ఎగ్జామ్ ఎట్లయితే ఉందో పీజీకి, సేమ్ అదేవిధంగా జార్జియాలో కూడా PDQ అనే ఎగ్జామ్ ఉంటుంది. లోకల్ జార్జియన్స్ రాస్తారు, మీరు కూడా రాసుకోవచ్చు. స్టూడెంట్స్ మన ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఆ PDQ ఎగ్జామినేషన్ రాసుకుని అక్కడే పీజీ చేసుకోవడానికి కూడా ఆపర్చునిటీ అందిస్తున్న కంట్రీ జార్జియా. సేమ్ అదేవిధంగా సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి వియత్నాంలో కూడా ఆ వియత్నాం కంట్రీ కూడా మన ఇండియన్ స్టూడెంట్స్కి లైసెన్స్ ఇస్తుంది డైరెక్ట్గా. అక్కడే చదువుకొని అక్కడే ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా వియత్నాం కంట్రీ ఎలిజిబిలిటీ ఇస్తుంది. దానితో పాటు మీరు అక్కడ పీజీ చేసుకోవాలన్నా కూడా యూఆర్ ఎలిజిబుల్ టు డూ పీజీ ఇన్ వియత్నాం. ఇప్పుడు మన ఇండియాలో MBBS చదువుకున్న స్టూడెంట్ కూడా వియత్నాంకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన ఇండియన్ స్టూడెంట్స్ బయట ఏ దేశాల్లో చదువుకున్నా కూడా వియత్నాంకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడానికి దే ఆర్ ఎలిజిబుల్. అండ్ దానితో పాటు వియత్నాంలో ఉన్న పర్సంటేజ్లో చూసుకుంటే 40 to 50% డాక్టర్స్ ఇన్ వియత్నాం ఆర్ ఫారెన్ డాక్టర్స్. ఓకే, చాలా కంట్రీస్ నుంచి డాక్టర్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, లైసెన్స్ తీసుకుంటున్నారు, పీజీ చేసుకుంటున్నారు, కంప్లీట్ అయిపోయి అక్కడ సెటిల్ అవుతున్న డాక్టర్స్ కూడా చాలామంది వియత్నాం నుంచి ఉన్నారు. ప్రతి స్టూడెంట్ పేరెంట్కి క్లారిటీ ఏమి ఇస్తున్నామంటే మీరు ఏ కంట్రీ, ఏ యూనివర్సిటీ, ఏ ప్రోగ్రామ్స్ అనేటివి మీరు ఎక్కడ వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని మేము ముందే ఆలోచన చేసుకొని పెట్టుకున్నాం. ప్రతి ఒక్కటి మీరు 1-2 సార్లు వెరిఫై చేసుకోవచ్చు. నేను చెప్పిన వెబ్సైట్స్ చెప్పాను, దాన్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో క్లారిటీ ఇచ్చాను, చూసుకోండి. ఆ తర్వాత టేక్ ఏ వైస్ డెసిషన్. మంచిగా ఆలోచన, ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ కాబట్టి. మనం ఒక ఫోన్ కొనుక్కోవడానికి పోయినప్పుడే 10 ఏ కంపెనీ తీసుకుందాం, శాంసంగ్ తీసుకుందామా, ఐఫోన్ తీసుకుందామా, లేకుంటే వేరే కంపెనీ ఏమైనా తీసుకుందామా అని చెప్పి ఇంత ఆలోచిస్తున్నప్పుడు స్టూడెంట్ లైఫ్ గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి అన్ని వెబ్సైట్స్, ఏది మన ర్యాంకింగ్స్ వెబ్సైట్స్ చూసుకోండి, రికగ్నైజేషన్ వెబ్సైట్స్ చెక్ చేసుకోండి. కావాలనుకుంటే మీకు మా నెంబర్ ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నెంబర్ నుంచి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ చేసిన అన్ని లింకులు మేము మీకు ఫార్వర్డ్ చేస్తాం. 1-2 సార్లు వెరిఫై చేసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. మన ఆఫీసెస్ అడ్రసెస్ కూడా చెప్పాము, ఆఫీసెస్కి వచ్చి కలవండి. వెరిఫై చేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్ ఉన్నాయా, రాంగ్ ఉన్నాయా అని 1-2 సార్లు వెరిఫై చేసుకొని ఓకే డన్ అనుకున్న తర్వాత స్టెప్ తీసుకోవచ్చు. ఓకే, సో చాలా వివరంగా చెప్పారు జార్జియా యూనివర్సిటీస్ గురించి కానివ్వండి, వియత్నాం యూనివర్సిటీస్ గురించి కానివ్వండి. అయితే ఒక స్టూడెంట్ అబ్రాడ్లో కోర్స్ చేయాలి అనుకున్నప్పుడు MBBS నీట్ ఎగ్జామ్ రాసిన వెంటనే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలా? మిమ్మల్ని కన్సల్ట్ ఎప్పుడైతే కరెక్ట్ టైం, అండ్ అలాగే అప్పటి నుండి ఎంత డ్యూరేషన్లో మనం వెళ్ళగలుగుతాం? ఇప్పుడు స్టూడెంట్ ఒకసారి నీట్ ఎగ్జామినేషన్, ఇప్పుడు మనకు May 7వ తారీఖు నీట్ ఎగ్జామ్ ఉంది, May 7కి నీట్ ఎగ్జామినేషన్ ఉంది. వాళ్ళకు ఒక 8th, 9th, 10th వరకైనా కీ పేపర్ అన్నీ చూసుకొని వాళ్ళకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చెప్పి ఒక స్టూడెంట్ రఫ్ క్యాలిక్యులేషన్ అయితే వచ్చేసిద్ది. రిజల్ట్ తర్వాత అయినా మమ్మల్ని కలవచ్చు, లేదు ముందే మంచి యూనివర్సిటీస్ మనం చూస్ చేసుకుందాము, తెలుసుకుందాం, అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అన్నా కూడాను మీరు మన ఆఫీసెస్ లైక్ మన హైదరాబాద్లో, దిల్సుఖ్నగర్లో మన మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ ఉంది. డైరెక్ట్ నేనే ఇక్కడ అవైలబిలిటీ ఉంటే పాయింట్ టు పాయింట్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మనకు ఆంధ్రాలో వచ్చేసి కూడాను విజయవాడ, తిరుపతి, వైజాగ్లో మన ఆఫీసెస్ ఉండడం జరిగింది. విజయవాడలో బెంచ్ సర్కిల్లో ఆఫీస్ ఉంది, తిరుపతిలో వచ్చేసి మన లక్ష్మీపురం సర్కిల్లో ఆఫీస్ ఉంది, మన వైజాగ్లో వచ్చేసి MVP కాలనీలో ఆఫీస్ ఉంది. మీరు మా వీసోర్స్ సంస్థ తరఫు నుంచి మీరు ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడాను అబౌట్ 10 years ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ మీకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ఏ పాయింట్ అయినా, దేని గురించి అయినా, ఏ గుర్తింపు గురించి అయినా, ఏ రికగ్నైజేషన్ గురించి అయినా, ఏ యూనివర్సిటీ గురించి అయినా, వరల్డ్లో మెడిసిన్ గురించి చెప్పేది నేను, ఎక్కడికైనా మీరు దేని గురించి అయినా మీరు వెరిఫై చేసుకోవడానికి అన్ని విధాలుగా మన కౌన్సిలర్స్ అందుబాటులో ఉన్నారు. ఓకే, సో ఎంత డ్యూరేషన్ పడుతుందండి? అంటే ఒక 3-4 నెలల్లో మొత్తం ప్రాసెస్, డాక్యుమెంటేషన్ ఓన్లీ 2 months? ఇప్పుడు జార్జియా కంట్రీకి వచ్చేసి 45-50 వర్కింగ్ డేస్లో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, డాక్యుమెంటేషన్ ఇవన్నీ చూసుకోవడానికి. అండ్ వెన్ కమింగ్ టు వియత్నాం వచ్చేసి మ్యాక్సిమం 10 daysలో వెళ్ళిపోవచ్చు. ఓకే, సో అంటే చాలామంది కొన్నిసార్లు రిజల్ట్ వచ్చి వాళ్ళకి ఇండియాలో సీట్ రాలేదే అనేంత గ్యాప్లు, అయ్యో ఇప్పటికే ఆలస్యం చేసాం అనుకుంటూ ఉంటారు కదండి. వాళ్ళకు కూడా ఏం పర్వాలేదు, ఇబ్బంది పడకుండా కన్సల్ట్ అయితే సరిపోతుంది. సో మనం ఇప్పటి వరకు MBBS గ్రాడ్యుయేషన్ కోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం నాగేంద్రరావు గారు. సో మీ తరఫు నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి యూనివర్సిటీస్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయా?
ఇప్పుడు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్టు ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ చదువుకుందాము అనుకున్నప్పుడు మెయిన్గా వాళ్ళ మైండ్లో పెట్టుకోవాల్సింది పీజీ కూడా. స్పెషలైజేషన్ కంప్లీట్ అవ్వాలి. జనరల్ మెడిసిన్లో కానివ్వండి, లేదా డెర్మాట్లో కానివ్వండి, ఆర్థోలో కానివ్వండి, వాళ్ళు స్పెషలైజేషన్ చేస్తేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద సర్జరీస్. కాబట్టి మన మైండ్లో ఏమైనా ఎప్పుడు ఉండాలంటే ఎంబీబీఎస్తో పాటు పీజీ ఆపర్చునిటీ అందిస్తున్న కంట్రీ, పీజీ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీ, ఎక్కువ ఆప్షన్స్ వెతుక్కొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పిన యూనివర్సిటీస్ అన్నీ కూడాను మీకు యూఎస్ఏకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు యూఎస్ఎంఎల్ఏ అనే ఎగ్జామ్ రాసుకోవడానికి ఉంటుంది. అండ్ వెన్ కమింగ్ టు ఆస్ట్రేలియాకి వచ్చేసి ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ ఉంటుంది. కెనడాకి వచ్చేసి కెనేడియన్ మెడికల్ కౌన్సిల్ అంటే ఎంసీసీక్యూఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. యూకేకి ప్లాబ్ ప్రీలింగ్విస్టిక్ అసెస్మెంట్ బోర్డు అనే ఎగ్జామ్ ఉంటుంది. మన ఇండియాకి వచ్చేసి నెక్స్ట్ అనే ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఇప్పుడు ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్ అయినా, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్ అయినా ఇద్దరు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళ లైసెన్స్, ఎవరికి మంచి మార్కులు వస్తే వాళ్ళ పీజీ. సో అన్ని విధాలుగా మేము చేసే యూనివర్సిటీస్ అన్నిటిలో కూడా ఈ కంట్రీస్ మీకు స్పెసిఫిక్గా నాకు ఈ కంట్రీ అనుకుంటున్నా అంటే ఆ కంట్రీకి ఎలా వెళ్ళాలని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చే మెంటార్స్ కూడా మన యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నారు. సో పీజీ గురించి కూడాను ప్రతి స్టూడెంట్కి ఏ విధంగా వెళ్ళాలనే గైడ్లైన్స్ ఇవ్వడానికి మా టీం ఉంది. దాంతోపాటు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మ్యాక్సిమం ఎనఫ్. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చెప్పిన దానికంటే మనం చెప్పలేం కాబట్టి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దే విల్ గైడ్ మోర్ దెన్ అస్ అండ్ దే విల్ బీ ప్లేయింగ్ ఏ గ్రేట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇన్ యూనివర్సిటీ. డెఫినెట్లీ అండి. సో వి సోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంబీబీఎస్లో ముఖ్యంగా అబ్రాడ్లో చదువుకునే వాళ్ళకి ఒక దారి చూపించే దిక్సూచిలా పనిచేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. సో నాగేంద్రరావు గారు, మామూలుగా కూడా పేరెంట్స్ ఒక్కళ్ళే థాట్ఫుల్గా ఉన్నా కూడా ఎటువంటి దారిలో వెళ్ళాలి, ఎలా చూసుకోవాలి, ఏ డాక్యుమెంటేషన్, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అన్నీ వివరంగా చెప్పేశారు, వన్ స్టాప్ సొల్యూషన్ లాగా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.